వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అతి త్వరలోనే పెద్ద షాక్ రాబోతోంది. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ చెప్పినటువంటి మాట ఇది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పదు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్లో 50% కట్ డౌన్ చేశారు. ఆ తర్వాత వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చమని కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఏం జరగబోతోంది? క్రైసిస్ అనేది అతి తొందరలోనే రాబోతోందా? క్రైసిస్ ఈజ్ రియల్ అండ్ నియర్ అనేటువంటి మాట ప్రతి చోట ఎందుకని వినిపిస్తోంది? మనం దానికి ప్రిపేర్డ్గా ఉన్నామా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్కారం. సో క్రైసిస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో ఫస్ట్ వినిపిస్తోంది ఏంటి? పెట్రోల్ డీజిల్ల రేట్లు పెరుగుతాయి అని. అందరూ ఇప్పటిదాకా ఒక అనాలిసిస్లు చేశారు, వస్తాయేమో అనేటువంటి ఊహాగానాలు ఉంటే సెంట్రల్ మినిస్టర్ చాలా క్లియర్ స్టేట్మెంట్ అనేది వచ్చింది, పెంచక తప్పని పరిస్థితి అనేది. అలాంటి అనివార్య పరిస్థితి నిజంగా ఉందా మన దగ్గర? ఉందండి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ నిన్న మాట్లాడాం. మన $703 బిలియన్ మన దగ్గర ఉంది. వినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కన పాపం పాకిస్తాన్ దగ్గర 26 బిలియన్ కూడా లేదు. వాళ్ళకు ఒక 2 వారాల ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళు చేయలేరు, దాంతో ఇంపోర్ట్ చేయలేరు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ. సో మనం కంఫర్టబుల్గా ఉన్నాం కదా అనుకుంటాం. మనం కాదు. మనం ఫస్ట్ ఆయిల్ కొనేటప్పుడు అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకోవచ్చు, మార్చి దాకా వచ్చేటప్పుడు ఈ యుద్ధం మొదలైన తర్వాత వాజ్ అరౌండ్ $65 నుంచి $70 పర్ బ్యారెల్. ఓకే, ఇప్పుడు అది పెరిగి 110 దాకా వెళ్ళింది. ఒక బ్యారెల్లో 3.5 లీటర్స్ ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత వస్తుంది అనేది. న్యాచురలీ 50% పెరిగింది. 50% పెరిగినప్పుడు మీరు బంకులు అమ్ముతున్నప్పుడు రీఫైనింగ్ కాస్ట్ అంతా యాడ్ చేసుకుంటే మినిమం 60 to 65% రేట్లు పెరిగినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ ఆయిల్ కొనడానికి ఆయిల్ కంపెనీస్కి డబ్బులు కావాలి. వాళ్ళకు లాస్ మేకింగ్ అయిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు ఆయిల్ కొనడానికి. వాళ్ళు ఎట్లా వెళ్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లో? వెళ్ళి కాంట్రాక్ట్ ఎట్లా సైన్ చేస్తారు? నష్టాల్లో నడుస్తుంది. ఒక నెలకి ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ అందరు కలిసి 3 మేజర్ ఆయిల్ కంపెనీస్, దట్ ఈస్ ఇండియన్ ఆయిల్, HPCL అండ్ భారత్ పెట్రోల్, వీళ్ళు ముగ్గురు కలిపి 1,00,000 కోట్ల నష్టంలో నడుస్తుంది. 1 lakh crores. సో దానికే మోదీ గారు ఒక అపీల్ కూడా చేశారు మొన్న, దట్ వీ షుడ్ కన్జర్వ్ ఫ్యూయల్ అని చెప్పారు. బంగారం కొనొద్దన్నారు, ఫారిన్ డెస్టినేషన్ పెట్టి. దానికి అన్నీ ఒక్కొక్క రీజన్ ఉంది. బంగారం గురించి మాట్లాడాం మనం నిన్న. బంగారం గురించి మాట్లాడుతాం. ఏమంటారు ఏంటంటే, బంగారం కొనేటప్పుడు మనం ఒక ఫారిన్ కంట్రీ నుంచి తెప్పించకుండా డాలర్ పేమెంట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం తెప్పించుకుంది $72 బిలియన్, దట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 7,200 crores. ఇంత ఖర్చు పెట్టాలన్నా, మన దగ్గర లేని ప్రోడక్ట్ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సినప్పుడు ఇంత కట్టాలన్నా, ఇంత డబ్బులు కట్టి అది కూడా మన ప్రెషియస్ ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వాలన్నా అని ఒక ప్రశ్న. ఆయిల్ ఎస్ మనం తీసుకురావాల్సింది, కానీ అక్కడ కూడా మోదీ గారు కొన్ని సొల్యూషన్స్ చెప్పారు. కోవర్కింగ్, మన ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పారు. నెక్స్ట్ ఆయన చెప్పారు, మీరు కార్లో ఒంటరిగా వెళ్ళకుండా 10 తీసుకెళ్ళండి కార్లో. అది కాకుండా దాని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, మెట్రో కానీ బస్సెస్ కానీ అని చెప్పారు. దానికి అన్నిటి కారణాలని ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇక్కడ కూడా జరిగింది. ఈ క్రైసిస్లోనే మనం దీని నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకటి, ఆయిల్ అనేది మనం ఎక్కువ ఈ మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ కాకూడదు. మనం మన వైపు నుంచి కూడా ఏదైనా మార్పులు తీసుకురావాలి. మన దగ్గర ఆయిల్ లేదు కదా, మనం 85% మనకు కావాల్సిన ఆయిల్ మనం తెప్పించుకుంటున్నాం. అప్రాక్సిమేట్లీ ఒక సంవత్సరానికి మనం ఖర్చు చేసేది, ఇప్పుడు మీరు గోల్డ్ గురించి చెప్పారు చూడండి, దట్ వీ స్పెండ్ $70 బిలియన్. వీఆర్ స్పెండింగ్ $140 బిలియన్ ఆయిల్కి. 140, 150 ఇప్పుడు. దాన్ని తగ్గించి 100 దాకా తీసుకురావచ్చా? ఇదొక ప్రశ్న. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది, తగ్గట్లేదు. నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, రేట్ కూడా పెరిగింది. ఇప్పుడు మన రష్యా దగ్గర నుంచి $40 తీసుకున్నాం, మనకు ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు.
యావరేజ్ రేట్ ఇప్పుడు మనకు అదే పడుతుంది 110, 110 అయితే ఉంటుంది ఎట్లయినా పర్ బ్యారెల్. హౌ విల్ వి సర్వైవ్, అది క్వశ్చన్ వస్తుంది. సో అదే హర్దీప్ సింగ్ పూరి గారు అన్నారు, ఎన్ని రోజులు ఈ నష్టం మనం సహించుకుంటాం, మనం ఏదో ఒక రోజు మనం రేట్లు పెంచాల్సిందే. ఉదయ్ కోటక్ గారు అదే అన్నారు, ప్రతి దేశం మీరు చూస్తే ఎవ్రీ కంట్రీ వితౌట్ ఎక్సెప్షన్, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అఫ్కోర్స్ ఎక్సెప్ట్ ఫర్ గల్ఫ్ కంట్రీస్, వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయిలే ఉంటుంది, అందరూ రేట్ పెంచారు వాళ్ళది, మనం చేయలేదు. ఒకటి ఎలక్షన్ ఉండే, సో బేసిక్లీ పొలిటికలీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. సరే ఎలక్షన్ తర్వాత పెంచుతారంటే అది కూడా చేయలేదు. ఓన్లీ కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ మీద రేట్లు పెంచాం. అది కాకుండా కొంచెం సిఎన్జి మీద కూడా కొంచెం పెరిగింది కొంచెం, కానీ మిగతా అంతా స్టేబుల్ ఉంది. మనం కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయాలంటే మన దేశంలో మర్సిడీస్ నడిపిస్తున్నాయని ఉన్నాడు, ఒక ఆర్డినరీ చిన్న 2 వీలర్ నడిపిస్తున్న మనిషి కూడా ఉంటారు, ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఉంటారు, ఒక పెద్ద ట్రక్ నడిపించే ఆయన ఉంటాడు. వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వస్తారు. బహుశా మీరు మర్సిడీస్ నడిపిస్తున్న ఆయనకి మీరు 10 రూపాయలు 20 రూపాయలు పెంచితే కూడా వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఒక చిన్న 2 వీలర్ నడిపిస్తున్న ఆయనకి అది ఇంపాక్ట్ ఉంటుందా. సో మన ఒక దేశంలో మనకి ఇదే పెద్ద ప్రాబ్లం, డిఫరెంట్ ఆడియన్సెస్ ఉన్నారు మనకి. పెంచితే ఇమ్మీడియట్లీ పొలిటికలీ ప్రొటెస్ట్ ఉంటుంది, రోడ్ మీద ధర్నాలు ఉంటారు, ఏం చేస్తారు, బండి ఆపేస్తారు, ఏదో చేస్తారు సర్కస్లు. మెజారిటీ ఉంది, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, లేకుంటే మిడిల్ క్లాస్ ఉన్నారు. మీరు చెప్పినటువంటి మెర్సిడీస్ బెంజ్ అంటే ఎలీట్ సర్కిల్కి అంత ఇంపాక్ట్ ఉండదు, మెజారిటీ పబ్లిక్ అంతా వీళ్ళ మీదే కదా, కామన్ పబ్లిక్ అంటాం వాళ్ళని. మన సొల్యూషన్ ఏముంది, మీరు మోదీ గారి చైర్లో కూర్చుంటే మీరు ఏం చేస్తారు, దట్ క్వశ్చన్. సో మెయిన్లీ మనం కట్ డౌన్ చేయకుండా మనం ఏం చేయలేము, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లర్న్. ఎన్నోసార్లు నేను ఇండియన్ రైల్వేస్ ఎగ్జాంపుల్ ఇస్తాను, వాళ్ళ లోకోమోటివ్స్ అంతా ఎలక్ట్రిక్ చేశాను. మనం కూడా ఒక 5-year ప్లాన్ వేసుకొని కంప్లీట్లీ 80% మన వెహికల్స్ని ఎలక్ట్రిక్ చేయగలిగితే ఇట్ బి అ బిగ్ సక్సెస్. మనకి ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో అది ఇంకా ఎలక్ట్రిక్ కాలేదు, దట్ ఇస్ బిగ్ ట్రక్స్కి ఇంకా కాదు, బహుశా అది ఉండిపోతుంది అట్లనే కొన్ని రోజులు. కానీ మన బస్సెస్ మనం చూసిన సిటీ బస్సెస్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది. మిగతా మన 2 వీలర్స్ కూడా చాలా మటుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ మీద వచ్చేస్తున్నాయి, కార్లు కూడా చూస్తున్నాయి ఎలక్ట్రిక్. అది ఇప్పుడు మోదీ గారు చెప్పినట్ల దట్ గవర్నమెంట్ వెహికల్స్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు దీనికన్నా ముందు కూడా, నాకు గుర్తుంది, దట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ ఈవీనే ఉంటుందని చెప్పేసి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈవీలో, దట్ ఇస్ బ్యాటరీ ప్రైసెస్ కానివ్వండి, ఛార్జింగ్ పాయింట్స్ కానీ, అదని సార్ట్అవుట్ అయిపోతుంది. ఎన్ని వెహికల్స్ ఎక్కువ అవుతున్నప్పుడు అది న్యాచురల్లీ సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ మన దగ్గర ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్, ఏది ఒకటి గోల్డ్, లాస్ట్ ఇయర్ 72 బిలియన్ ఖర్చు పెట్టాం, 7,200 కోట్లు, అండ్ ఫ్యూయల్ 1,150 అంటే 15,000 కోట్లు మనం ఖర్చు పెట్టాం ఫ్యూయల్ మీద. ఎన్ని రోజులు నడిపించుకుంటాయి? సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మనం ఫారిన్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు, లేకుంటే ఫారిన్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఖర్చు అయింది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ $17 బిలియన్. అంటే మీరు ఆలోచించండి, అక్కడ కూడా మన దగ్గర యూఆర్ స్పెండింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది మనం తగ్గించాల్సింది. 1,700 కోట్లు ఖర్చు పెట్టాం. ఫారిన్ హాలిడేస్ కావాలని ఉందా? ఈజ్ ఇట్ ఎసెన్షియల్? అదే మోదీ గారు అడిగారు. మన దేశంలో ఎంతో ఉంది చూడడానికి, అన్నిటికీ మీరు సింగపూర్ వెళ్ళాలనో, లేకుంటే స్విట్జర్లాండ్ వెళ్ళాలనో, లేకుంటే యూఎస్ వెళ్ళాలనో లేదు కదా, ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాలా మటుకు. ఇట్స్ ఎ గుడ్ కాల్. ఇంకోటి అన్నారు, వెడ్డింగ్స్ గురించి చెప్పారు మీకు, డెస్టినేషన్ వెడ్డింగ్. అగైన్ అక్కడ సేవింగ్ ఉంది, హ్యూజ్ సేవింగ్. కానీ మన దగ్గర కొంతమంది అంటారా, మోదీ గారు చెప్తారులే, ఆయనకేం పోయింది, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకేం తెలుసు అంటారు. అట్లాంటి డైలాగులు కూడా వస్తాయన్నమాట. కానీ దేశం కోసం ఆలోచించాలి కొంచెం. దట్ ఒక క్రైసిస్ ఉన్నప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలి. నేను సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్పీచ్ చూశాను నేను, ఆయనంతా బాగా మాట్లాడారంటే ఆయన క్లియర్గా చెప్పారు, వీ హ్యావ్ ఎ క్రైసిస్. దీని నుంచి ఎవ్వరు మేము ఈ క్రైసిస్లో లేరని ఎవరు చెప్పారు. ఇవాళ సౌదీ అరేబియన్ ఆయిల్ మినిస్టర్ చెప్తున్నారు వీఆర్ ఇన్ ఎ క్రైసిస్ అని. ఏది సౌదీ అరేబియా వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు అమ్మలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే, వాళ్ళ దేశం మెయింటైన్ చేయాలంటే వాళ్ళ రెవెన్యూ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ గిఫ్టీలు ఉంటుంది. మన ఎఫ్డీలు అంటే వాట్ మెంటో సేఫ్టీలో పెట్టిన డబ్బులు ఉంటుంది, అదన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అదే జరిగింది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని మనం మెయింటైన్ చేసుకుంటాం. మన దగ్గర 8 రోజులతో ఉంది ఇప్పుడు దాకా మన దగ్గర. మనం దాన్ని ఎక్స్పాండ్ చేయాలండి. కానీ మనకు ఎందుకు చేయలేదంటే, ఒకటి మన వెస్ట్ ఏషియా మనకు చాలా దగ్గర, 5 రోజుల్లో క్రూడ్ షిప్ మనకు వచ్చేస్తుంది. ఎందుకు ఇంత పెద్ద స్ట్రాటజిక్ రిజర్వ్ మెయింటైన్ చేయడం? సౌత్ కొరియా లాగా, చైనా 240 రోజుల స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది. మనకి ఇప్పుడు కంఫర్టబుల్, కానీ వచ్చేటప్పుడు నెక్స్ట్ 5 yearsలో మనం వీ షుడ్ బిల్డప్ హ్యూజ్ స్ట్రాటజిక్ రిసోర్స్. అంటే పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు ఆయిల్ రేట్ తగ్గుతుందో దాంట్లో వచ్చి ఫిలప్ చేసుకోవాలి.
ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్. మనకు ఇల్లు నడిపిస్తున్నప్పుడు ఎంత కష్టపడి ఉంటుందో మనకు వచ్చే ఆదాయం లోపల నడిపించాలి ఇల్లు అని, అది అట్లనే ఒక దేశం కూడా నడిపించాలి వస్తుంది. సో మోదీ గారు చెప్పిన మాటకి ఐ థింక్ మన ప్రజలు కూడా వినాలి కొంచెం. ఎందుకంటే చాలా మటుకు పర్సనల్ వెహికల్స్ నేను ఇప్పుడు కూడా చూస్తాను రోడ్డు మీద. మీరు లండన్ గురించి మాట్లాడతారు, చాలామంది సింగపూర్ గురించి మాట్లాడతారు. లండన్లో మీరు మెయిన్ సిటీ ఎంటర్ కావాలంటే అన్ని బండ్లు అలో చేయరు. యూ టు పే ట్యాక్స్, టోల్ కట్టాల్సి వస్తుంది. దానికి చాలా హెవీ టోల్ ఉంటుంది అది. సో చాలామంది ఏం చేస్తారు, లండన్ బయట ఉన్న ట్యూబ్ దగ్గర పెట్టేసి, అంటే వాళ్ళ మెట్రో దగ్గర పెట్టి అక్కడ మెట్రో తీసుకుంటారు వాళ్ళు. ఈవెన్ పెద్ద పెద్ద సీఈఓస్ కూడా. సో అది మనం కూడా నేర్చుకోవాల్సిన ఒక కల్చర్, చేంజ్ ఆఫ్ కల్చర్ రావాలి మనకి. ఇప్పుడు ఆ చేంజ్ ఆఫ్ కల్చర్ లేదు మనకి. ఎవరు అంటే కూడా రోడ్డు మీద తిరుగుతారు. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ అని మనం ఎవరు అడగట్లేదు. సో ఇంత పరిస్థితి అనేది ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రైసిస్ గురించి మాట్లాడుకుంటున్నాయి, ఆల్టర్నేట్స్ ఉన్నాయి, లేకుంటే కట్ డౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇరాన్ వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం, లేకపోతే అమెరికా చేసింది, ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్ వల్ల వచ్చింది, దాని గురించి మాట్లాడదాం, లేకుంటే అక్కడ ఇంటర్వ్యూన్ అవుదాము, ఇరాన్ని కొంచెం మీరు ఏదైనా పాజిటివ్గా తీసుకోండి దీన్ని, లేకుంటే కొంచెం కంబ్యాక్ అవ్వండి, ఇలాంటిది ఒక ఇంటర్వ్యూని ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అసలు? మాట్లాడుతున్నారు కానీ దీంట్లో జరిగింది మీకు గుర్తుంటుంది. ఫస్ట్ 1 వీక్ 10 days వీళ్ళు ఫైరింగ్ ఉండి అక్కడెక్కడ మిసైల్స్ ఫైర్ చేశారు, డ్యామేజ్ చాలా జరిగింది. ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ చుట్టుపక్కల అన్ని గల్ఫ్ దేశాల మీద వాళ్ళు దాడి చేశారు. ఇజ్రాయెల్ మీద కూడా కొంచెం మిసైల్స్ పంపించారు అటువైపు, డీగో గార్సియా మీద కూడా ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఎంత ఒక 60-72 రోజులు, 73 రోజులు అయింది. 73-74 రోజుల్లో మనం ఏ రిజల్ట్ చూడట్లేదు, ఎట్టైనా రిజల్ట్ రావట్లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మెయిన్ ప్రాబ్లం. ఈ రేట్ అన్నీ పెరగడానికి మెయిన్ రీజన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. రెండవది డ్యామేజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఖతార్ ఆయిల్ ఫీల్డ్స్ కానివ్వండి, సౌదీ అరేబియా అరామ్కో ఆయిల్ ఫీల్డ్స్ కానివ్వండి, కువైట్లో ఉన్న రిఫైనరీ కానివ్వండి, ఇదంతా వాళ్ళకి చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. అది రిపేర్ చేయడానికి టైం పడుతుంది. అదే చెప్తారు, ఈ యుద్ధం రేపు పొద్దున ఆగిపోయింది అనుకోండి, ఈవెన్ దెన్ మీకు 6 నెలల పాటు పడుతుంది ఈ ప్రైసెస్ స్టెబిలైజ్ కావడానికి. 6 నెలలు మనం వీ హ్యావ్ టు సమ్హౌ మేనేజ్ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఎందుకు కాపట్లేదు? ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్నటి నుంచి కొన్ని ట్యాంకర్స్ బయటికి రావడం మొదలైంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుపెట్టారు, అది మళ్ళీ ఒక రోజులు ఆపేశారు, పాకిస్తాన్ చెప్పారని చెప్పి. ఇప్పుడు పాకిస్తాన్ రోల్ చాలా డౌట్ఫుల్గా వస్తుంది. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం ఇరాన్తోని, మేము కొత్త ఒప్పందం చేద్దాం అని చెప్పి లాస్ట్లో అది గార్బేజ్ అని చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. పాకిస్తాన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, ఇరాన్ని సపోర్ట్ చేయడంలో? అక్కడే చాలా మంది డౌట్ వస్తుంది. మీరు వింటుంటారు, నిన్న పాకిస్తాన్లో ఇరాన్ బాంబింగ్ నడుస్తున్నప్పుడు, ఇరాన్ మీద బాంబులు వేస్తున్నప్పుడు అమెరికా వాళ్ళ ప్లేన్లు తీసుకెళ్ళి పాకిస్తాన్లో పెట్టుకున్నారంట, ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ అంతా. కొన్ని ఆఫ్ఘనిస్తాన్లో కూడా పెట్టుకున్నారట. ఇప్పుడు ఆలోచించండి పాకిస్తాన్ కాంప్లిసిటీ ఎంత ఉంది. ఒకవైపు టాక్స్ నడిపిస్తున్నారు, ఇంకోవైపు మీరు ఏం చేయకండి, మీరు సీజ్ ఫైర్ పెట్టండి, నేను మాట్లాడుతున్నాం వాళ్ళతో, మీరు ఏం బాంబింగ్ చేయకండి 2-3 సార్లు చేశారు. ఇప్పుడు నా అమెరికాకి అర్థమైపోయింది పాకిస్తాన్ వాజ్ ఆఫ్ జీరో వాల్యూ. దానికోసం అసీం మునీన్ గురించి మాట్లాడలేదు, ఇస్లామాబాద్ టాక్స్ లేదు, ఏం లేదు. లిటరలీ పాకిస్తాన్ వాళ్ళని ఫూల్డ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థమైపోయింది. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన యుద్ధం మళ్ళీ మొదలు పెట్టలేరు. ఈ కెనాట్ స్టార్ట్ ఎ వార్, ఎందుకంటే ఉన్న యుద్ధం అయిపోయింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫినిష్డ్. ఇప్పుడు ఇంకొక యుద్ధం మొదలు పెట్టాలంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటి? మా మీద దాడి చేశారు, సో మేము దాడి చేశాము, వెయిటింగ్ ఫర్ దర్ టైమ్. సో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు వినుంటారు, నిన్న యూఏఈ హస్ అటాక్డ్ ఇరాన్. ఒకసారి కాదు 4 సార్లు అటాక్ చేశారు లాస్ట్ ఒక 2 వారాల్లో. దానికోసం యూఏఈ మీద దాడి చేస్తున్నారు ఇరాన్. అందరూ అడిగేందుకు యూఏఈ మీద ఎన్ని దాడులు చేస్తున్నారు, సౌదీ అరేబియా మీద అక్కడ కూడా కొడుతున్నారు ఒకసారి వారంలో. యూఏఈని ప్రతిరోజు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి అక్కడ ఇజ్రాయలీస్ ఉన్నారు, ఐరన్ డోమ్ తీసుకొచ్చారు వాళ్ళు. అది కాకుండా రెగ్యులర్గా వాళ్ళ అడ్వైస్ మీద, వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద యూఏఈలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి అది కూడా రఫాల్ యూజ్ చేసి వాళ్ళని బాంబింగ్ చేస్తున్నారు ఇరాన్ మీద. సో గల్ఫ్ కంట్రీస్ కూడా అర్థమైపోయింది, మాకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. ఎన్ని రోజులు మేము అమెరికాని కూర్చుంటాం, మేము కూడా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి మేము కూడా కష్టపడాలి కొంచెం అని చెప్పి వీళ్ళు కూడా దిగారు. ఇప్పుడు న్యూస్ వస్తుంది గంట సేపు ముందు, దట్ సౌదీ అరేబియా కూడా అటాక్ చేశారంట ఇరాన్ని. సో అన్ని గల్ఫ్ దేశాలు కలిసి ఇరాన్ని అటాక్ చేసి ఇరాన్ ఏం చేయలేరు. వాళ్ళు ముందు అమెరికాని తిడుతుండే కదా, ఇజ్రాయెల్ని తిడుతుండే. ఇప్పుడు వీళ్ళందరూ గల్ఫ్ కంట్రీస్ అటాక్ చేస్తే ఇరాన్ ఏమంటారు? ఏమనలేరు. వీళ్ళందరూ ఇస్లామిక్ కంట్రీస్. అప్పుడు ముందు మరి అమెరికాని తిడతారు, ట్రంప్ని తిడతారు. ఇప్పుడు మీరు ఎవరి మీద దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. బహుశా దీంతో కవిత గారు ఏం జరగబోతుందంటే ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంకొక 10 రోజుల్లో ఓపెన్ అయిపోతుంది, దట్స్ ఫర్ ష్యూర్. ఓకే, మీరు చూడండి ప్రెసిడెంట్ ట్రంప్
ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కి చైనా నుంచి రిటర్న్ వచ్చేదాకా ద క్యాంపెయిన్ విల్ స్టార్ట్. అది ఇట్లా అవుతుంది. ఫస్ట్ ఇజ్రాయెల్ వాళ్ళ మీద కొడతారు. అది నిన్న బెంజమిన్ నెటన్యాహు మొన్న 60 Minutes ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. మేము అక్కడి నుంచి జరిగే ప్రసక్తే లేదు. వీ విల్ హిట్ ఇరాన్ టిల్ వి గెట్ ద యురేనియం. వాళ్ళు ఇవ్వకపోతే మేము వెళ్ళి తీసుకుంటాం, గుంజుకొని తీసుకొచ్చేస్తాం. రెండోది వాళ్ళ దగ్గర హూతీలు, హమాసు, హుజ్బుల్లా సపోర్ట్ మేము ఫినిష్ చేసేస్తాం. దాన్ని ఇరాన్ని కొట్టాల్సిందే. సో మేము ఇరాన్ని కొడతాం. సో సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ట్రంప్ జరిగిపోతారు, ఇజ్రాయెల్ కొడుతూనే ఉంటారు. ఇజ్రాయెల్ కొట్టేదానికి కోపంగా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అమెరికా మీద దాడి చేస్తారు. అంటే అమెరికన్ అసెట్స్ మీద, అమెరికన్ బేసెస్ కానివ్వండి, అమెరికాలో గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్న వాళ్ళ షిప్స్ మీద దాడి చేస్తారు. అప్పుడు అమెరికాలో వాళ్ళకి మిలిటరీ రూల్ ఒకటి ఉంది, ఇఫ్ యు ఆర్ అటాక్డ్ యూ కెన్ అటాక్. మీ మీద దాడి చేస్తే మీరు రిటర్న్ దాడి చేయొచ్చు. సో అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తారు. జస్ట్ వాచ్, నెక్స్ట్ 1 weekలో జరగబోతుంది. అండ్ దీంతోనే ఐ థింక్ ఒక చాలా రోజుల నుంచి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయట్లని చెప్తున్నారు. కానీ ఇప్పుడు డెఫినెట్గా పాకిస్తాన్ పక్కన పెట్టిన తర్వాత నో మోర్ పీస్ టాక్స్ అయిపోయింది. పీస్ టాక్స్ అనే ప్రసక్తే లేదు. ఇంకా ఇట్ బి అ డైరెక్ట్ అటాక్ ఆన్ ఇరాన్. అండ్ ఐ థింక్ దీంతోనే ఇరాన్ రెజ్యూమ్ కూడా ఇట్ బి అవుట్ ఇన్ అబౌట్ 1 month's టైం. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తే మనకి ప్రైసెస్ స్టేబుల్ అయిపోతుంది కవిత గారు. దట్ విల్ బి అ బిగ్ రిలీఫ్. మనకు ఒకరికే కాదు, లోకంలో ఉన్న ఆల్మోస్ట్ 190 దేశాలకి దీని ఇంపాక్ట్ ఉంది. చాలా దేశాలు మనం చూసినాం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వాళ్ళు. యూరోప్లో 400 ఎయిర్క్రాఫ్ట్ ప్రతిరోజు 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. అట్లీస్ట్ మన దగ్గర జరగట్లేదు. ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది. ఫ్యూయల్ రేషనింగ్ నడుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ మొత్తం గుంజుకుంటున్నారు బయటికి. ఎన్ని రోజులు ఎక్కడో ఒక ప్లేస్ వచ్చి దాగాల్సింది. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు దే సెంట్ చార్ల్స్ డి గాల్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ పంపించారు. బహుశా అది ఇప్పుడు చేరుకొని ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. బ్రిటన్ వాళ్ళు ఇంకో ఫ్రైటర్ని పంపించారు వాళ్ళు, అది కూడా చేరుకొని ఉంటాయి. డెస్ట్రాయర్ని పంపించారు ఒకటి. అన్నీ కలిపి ఐ థింక్ ఒకటేసారి వీళ్ళందరూ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్లో ఎంటర్ అయిపోతారు. వీళ్ళ మీద దాడి జరిగితే దే విల్ హిట్ బ్యాక్ అండ్ దాట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ఇరాన్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఐ థింక్ ట్రంప్ ఈజ్ నియరింగ్, నిన్న చెప్పుంటారు, మీరు వినుంటారు, అది పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, లైఫ్ సపోర్ట్లో ఉన్నారు, 1% ఛాన్సే ఉంది పేషెంట్కి సీజ్ ఫైర్కి, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ ఈస్ సెయింగ్. కానీ ఆయన చైనాలో ఉన్నప్పుడు ఇది జరిగితే బాగుండదు. చైనాతో కూడా మాట్లాడతారు, జీ జింగ్పిన్తో మాట్లాడతారు. కానీ జీ జింగ్పిన్కి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ పెట్టడంలో. చైనా వాళ్ళ 90% వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇరాన్ ఆయిల్ మొత్తం చైనా తీసుకెళ్తారు. ఇరాన్ దగ్గర ఉన్న మొత్తం ఆయిల్ కెపాసిటీ 90% చైనా తీసుకెళ్తారు. ఇప్పుడు లాస్ట్ 2 వారాల నుంచి వాళ్ళకి ఒక బ్యారెల్ కూడా రావట్లేదు. సో వాళ్ళు పెద్ద సంక్షోభంలో ఉన్నారు వాళ్ళు. నాట్ జస్ట్ దెమ్, రష్యా దగ్గర నుంచి తీసుకుంటారు. రష్యా ఇప్పుడు ఒకే సిచ్యువేషన్, కానీ రష్యా ఇప్పుడు చాలామందికి సప్లై చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు కూడా చైనాకి తగ్గించేశారు క్వాంటిటీ. ఇటువైపు వెనిజువేలా నుంచి అంత ఆయిల్ రావట్లేదు ముందు వచ్చేటట్లు. సో ఆల్ ద వే అరౌండ్ చైనా ఈజ్ ఇన్ ప్రాబ్లమ్ ఆల్సో. సో వాళ్ళకి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు దీనికన్నా ముందు బెంజమిన్ నెటన్యాహు గారు చెప్పినట్ల దే ఆర్ సప్లయింగ్ ఆర్మ్స్ పార్ట్స్, అంటే అల్యూమినియం కానీ స్టీల్ కానీ దాన్ని సప్లై చేస్తున్నారు ఇరాన్కి. అది ఆపండి, వాళ్ళు ఆపేస్తారు మెల్లగా. సో ఇరాన్ విల్ గెట్ ద మెసేజ్. సో వాళ్ళ బ్లఫింగ్ గేమ్ అందు చూడండి, ఇన్ని రోజులు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. ఇట్స్ అ ప్యూర్ గేమ్ ఆఫ్ బ్లఫ్. ప్రెసిడెంట్ ట్రంప్ దాంట్లో వచ్చి పడ్డాడు బికాస్ ఆఫ్ ద పాకిస్తానీస్. పాకిస్తాన్ రోల్ లేదు ఇప్పుడు, దేర్ నో మోర్ టాక్స్, డైరెక్ట్ అటాక్. అప్పుడు ఇరాన్ తగ్గిస్తే కిందికి దిగితే వాళ్ళు వచ్చి మేము మీకు యురేనియం ఇచ్చేస్తాం అంటే దట్స్ అ డిఫరెంట్. బట్ వాళ్ళు చేయరు. యాజ్ మచ్ as ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వెనకకి తిరిగి వెళ్ళలేడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామాని తిట్టారు ఆయన. ప్రెసిడెంట్ ఒబామా జేసీపీ అగ్రిమెంట్ చేశారు, మనకు చాలా నష్టం వచ్చింది దాంట్లో, యురేనియం రాలేదు, మనం డబ్బులు ఇచ్చేసాం వాళ్ళకని చెప్పారు. నౌ విల్ యూ డూ ద సేమ్ థింగ్. ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తే అదే అంటారు, ఒబామా అంటాడు నేను చేసిన అదే డీల్ నువ్వు చేసుకున్నావా అంటాడు. అప్పుడు ఏం బాగాలేదన్నా ఇప్పుడు ఏమైందని అడుగుతారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. హీ హ్యాస్ టు గెట్ ద ఎంటైర్ యురేనియం బ్యాక్. అది ఒక ఈగో ఇష్యూ అయిపోయింది. సో దాంతోనే బహుశా నెక్స్ట్ ఒక 10 రోజుల లోపల యూ విల్ సీ అ మేజర్ చేంజ్ ఇన్ ద ఇరాన్ అఫేర్. ఇది ఎక్కువ రోజులు నడవదు. 10 రోజుల్లోనే ఒక చేంజ్ రాబోతుంది అనుకున్నప్పుడు మనల్ని మాత్రం ఒక 1 year కోసం ప్రిపేర్డ్గా ఉండమంటున్నారు. సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఒక షాక్ అనేది రాబోతోంది, రెడీగా ఉండండి అనుకున్నప్పుడు ఒక 10 రోజులు కాకపోతే ఒక 1 రోజులే అయినా అది అక్కడ సార్ట్ అవుట్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అనుకుంటే మన దగ్గర స్టెబిలిటీ అనేది వస్తుందా, మన దగ్గర ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయా? ఆ 1 month or 2 months తర్వాత, నాట్ ఒక 1 year డ్యూరేషన్, 1 year టైం పీరియడ్ కాకుండా ఈ లోపే అవుతుందంటారా? సెట్ అవుతుందా? ఎస్, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎవరినైనా వార్నింగ్ ఇచ్చినప్పుడు పెద్ద లాంగిష్ వార్నింగ్ ఇవ్వడం బెటర్ ఉంటుంది. మీరు 6 నెలలని చెప్పలేదు మోదీ గారు, సంవత్సరం చెప్పారు.
అది 3 నెలలు సార్ట్అవుట్ అయిపోయింది అనుకోండి, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్ అంటారు. అప్పుడు అందరు ప్రజలు అడుగుతారు, అంటే మీరే చెప్పారు కదా నెల ఒక సంవత్సరం ఉంటుంది. దట్స్ ఆల్. నేను అది కొంచెం ఎక్స్ట్రా లైసెన్స్ తీసుకున్నాను మీ దగ్గర కొంచెం మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి. 3 monthsలో సార్ట్అవుట్ అయిపోయింది, 6 months సార్ట్అవుట్ అయిపోయింది, ఇట్స్ ఓకే నా. మీరు బంగారం కావండి కొనుక్కోండి. బట్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, బంగారం ఇస్ మన దేశంలో నేను మాట్లాడామనండి సీరియస్లీ దాని గురించి, ఒక లాక్టప్ అసెట్గా మారిపోయింది మన దేశం. దాన్ని మానిటైజ్ చేయాల్సి వస్తుంది. లాకర్లో ఉండే మీకు 10 పైసలు సంపాదించదు, ఒకటే సంపాదిస్తే ఎట్లా అంటే బంగారం రేట్ పెరుగుతాయి. ఇప్పుడు దాకా పెరుగుతూనే పోతుంది, కానీ ఇట్ హస్ రౌ రీచ్ ద స్టేజ్ ఆఫ్ ప్లాటో. దీనికన్నా పైకి ఇంకా వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే డిమాండ్ లేదు లోకంలో. డబ్బులు ప్యానిక్ బయింగ్. ఎందుకంటే రూమర్స్ ఏంటంటే ఒక ఇంపోర్ట్ డ్యూటీ పెడతారు గవర్నమెంట్ దీని మీద, కస్టమ్స్ డ్యూటీ పెంచుతారని చెప్పి ఒక రూమర్ వచ్చింది. దాంతో కొనండే వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. మనం పెట్రోల్ బంక్లో చూస్తాం చూడండి, రేపటి నుంచి 10 రూపాయలు పెంచుతాను కానీ ఇమ్మీడియట్ లైన్ కట్టేస్తారు బయట. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. యాక్చువల్ మీకు యూజ్ ఉన్న వాళ్ళు, అంటే పెళ్లి కానివ్వండి అట్లాంటి రీజన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కొంటారు. వాళ్ళకు భయం ఉంటుంది. 2-3 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత ఒక పెళ్లి ఫిక్స్ అయింది అనుకోండి, డేట్ మీకు తెలుసు, యూ విల్ గో అండ్ బై ఇట్. ఎందుకంటే మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి. కానీ నార్మల్ సిటిజన్స్ ఈ సిచ్యువేషన్లో కొనక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒకటి ఉంది, మేము దాన్ని కొంచెం రీవర్క్ చేస్తున్నాం. ట్యాక్సేషన్ స్ట్రక్చర్ నుంచి గోల్డ్ లోన్ జిఎంఎల్ అని ఒకటి ఉంది, అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, గోల్డ్ మానిటైజేషన్ లోన్. అది కూడా బహుశా గవర్నమెంట్ ఇంకో రోజు, ఎందుకంటే ఈ బంగారం మీరు లాకర్లో పెట్టే బదులు గవర్నమెంట్ వాంట్స్ యూ టు మానిటైజ్ ఇట్, అదే అంటున్నారు వాళ్ళు. కానీ దీనికన్నా ముందు కూడా చూస్తాం, ఇందిరాగాంధీ హయాంలో, తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో ఇదే గోల్డ్ మీద చాలా మటుకు రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ టైంలో అయితే మీకు తెలుసు, మీరు గోల్డ్ బార్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ బిస్కెట్లు మీరు ఉంచుకోకూడదని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. మీరు లాకర్లో ఉన్న కూడా మీకు డిక్లేర్ చేయాల్సి వచ్చింది, దాన్ని కన్వర్ట్ చేసి జ్యువెలరీగా చేయాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ చిదంబరం టైంలో ఏం చేశారు, 80-20 రేషియో తీసుకొచ్చారు ఇంపోర్టర్స్. అంటే బంగారం తెచ్చుకున్న వాళ్ళు ముందు 20% తీసుకొచ్చి, వాళ్ళకి ఒక సంవత్సరంలో 100 కోట్లు బంగారం కావాలంటే ముందు 20 కోట్లు బంగారం తెచ్చి దాన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసి రిటర్న్ పంపించాలి అబ్రాడ్, అంటే యూరోప్ కానీ యూఎస్ కానీ. అక్కడ మన ఇండియన్ కన్స్యూమర్స్ ఉంటారు వాళ్ళ కోసం. ఆ ఓన్లీ ఆఫ్టర్ దాట్ మిగతా 80 కోట్లు. ఎందుకంటే మీరు ఒక 100 కిలోలు బంగారం తీసుకొస్తే మీరు డే 1లో 100 కిలోలు కన్వర్ట్ చేయలేరు. మీరు అది ఇయర్లో స్ప్రెడ్ అవుట్ చేస్తారు. బట్ యూ ఆల్రెడీ స్పెండ్ 100 crores. అది గవర్నమెంట్ ఏమంటారు, మీరు పీస్ బై పీస్ చేయండి అన్నారు చిదంబరం టైంలో. కానీ అది కూడా జరగలేదు, ఇట్ ఫ్లాప్డ్ బిగ్ టైం. సో మోదీ గారు ఇప్పుడు ఏం అనట్లేదు, నేను రేపటి నుంచి బ్యాన్ చేస్తాను అదేం చెప్పనట్లేదు. ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఒకసారి గోల్డ్ డ్యూటీ పెంచారనుకోండి, దుబాయ్లో ఇప్పుడు మన దగ్గర 10 గ్రాములకి 153,000 155,000 ఎంతో నడుస్తుంది. దుబాయ్లో అది 120,000 ఎంతో ఉంటుంది. సో మీరు డ్యూటీ పెంచితే ఈ 153,000 మళ్ళీ ఒక 6% అంటే మేబీ ఒక 160,000కి వెళ్ళింది అనుకోండి. ఈ డిఫరెన్స్ ఆఫ్ 30,000-40,000 స్మగ్లర్స్కి పెద్ద అట్రాక్షన్. అప్పుడు వాడు 10 కిలోలు ఒక తీసుకుంటే 2 కిలోలు బంగారం తీసుకొస్తే కూడా ఇట్ విల్ బి గుడ్ ప్రాఫిట్ ఫర్ దెమ్ అనమాట. ముందు 5 లక్షలు ఉండే 1 కిలో బంగారం మీద కమిషన్, అంటే డిఫరెన్స్ ఆఫ్. ఇప్పుడు తగ్గి అది చాలా తగ్గింది. నిర్మలా సీతారామన్ గారు డ్యూటీ తగ్గించారు, సో స్మగ్లింగ్ పోయింది. లేకుంటే ప్రతిరోజు మా కేరళలో కరిపూర్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఉంది క్యాలికట్లో, అక్కడ రోజు 10 మంది 20 మంది దొరుకుతారు 1-2 కిలోల బంగారంతో. ఇప్పుడు లాస్ట్ 1 month 2 months నుంచి, 2 months కాదు ఆల్మోస్ట్ 5 months నుంచి ఏం లేదు, బికాస్ డిఫరెన్స్ ఏం లేదు. నేను కూడా దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను 6 నెలల ముందు, దిస్ హార్డ్లీ ఎనీ డిఫరెన్స్ ఆ టైంలో. ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లాంటి థాట్ ప్రాసెస్లో వచ్చినప్పుడు బహుశా పెంచితే పెంచవచ్చు, కానీ ఫైనలీ ఏమవుతుందంటే అది కన్జ్యూమర్ మీద పడుతుంది వచ్చి. సో గోల్డ్ షాప్ ఓనర్కి ఏం కాదు, గోల్డ్ ఇంపోర్టర్కి ఏం కాదు, వాళ్ళది దే విల్ పాస్ ఇట్ ఆన్ టు ద కన్జ్యూమర్ డైరెక్ట్లీ. గవర్నమెంట్ చేయకూడదు, చూద్దాం మనం. కానీ ఐ థింక్ లేనిపోయిన కన్జంప్షన్ మనం చేయకూడదు. వీ షుడ్ కట్ డౌన్ ఆన్ దట్ టోటలీ. అందరూ అంటున్నారు, సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ కూడా అందరూ అదే అంటున్నారు. ఎస్, వీ షుడ్ డూ ఇండియన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దాం, డబ్బులు ఇక్కడే ఖర్చు పెడతాం. ఇక్కడ ఖర్చు పెట్టొద్దని చెప్పట్లేదు, యూ స్పెండ్ ద మనీ హియర్. టెంట్ హౌస్ వాడి నుంచి కేటరింగ్ వాడికి అందరికి డబ్బులు వస్తాయి దాంట్లో. మీరు బయట వెళ్తే వీళ్ళని చేస్తారు పాప, ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం రాదు డబ్బులు. సో ఇప్పుడు మనకి 6 నెలల్లో, సంవత్సరం కాకపోయినా 6 నెలల్లో 3 నెలల్లో అంత సెటరేట్ అవుతుంది, ఈ క్రైసిస్ బయటపడతాం అనుకున్నప్పటికీ మోదీ చెప్పినటువంటి అదర్ ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టాలి. కార్ పూలింగ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ కార్స్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, వీటన్నిటి మీద. ఇప్పుడు ఆయిల్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయలేము, ఆయిల్ బావుల్ని అయితే మనం తవ్వలేము, అదర్ కంట్రీస్లో ఉన్నట్టుగా మనకు ఆ ఫెసిలిటీ లేదు, ఇంపోర్ట్ మీదే డిపెండ్ అవ్వాలి. కాబట్టి మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో, మనం ఏదైతే చేయగలమో, మన చేతుల్లో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు గతంలో శ్రీలంకలో
పెస్టిసైడ్స్ వద్దు, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి అంటే ఒకేసారి క్రైసిస్ అనేది ఏర్పడింది, వాళ్ళకి దిగుబడి లేకుండా పోయింది, మనమే వాళ్ళకి సప్లై చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఒక డెసిషన్స్ తీసుకొని ఒక ట్రాన్స్ఫార్మ్ చేద్దాం, ఆర్గానిక్ వైపు వెళ్దాము అనకుండా దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా ఈ ప్రాసెస్ ప్రొసీజర్స్ తీసుకోవాల్సినవన్నీ చేపడుతోందా? ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ చేస్తోందా? 3,000 రూపాయలు ఒక బ్యాగ్ ఇప్పుడు ఫర్టిలైజర్, అది కూడా 40% 50% అదే రూట్ నుంచి వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి. నైట్రోజన్స్ ఉన్న దాని తర్వాత ఉన్న ఫెర్టిలైజర్ అక్కడి నుంచి వస్తుంది, బై ప్రోడక్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. మనం అది 300 రూపాయలు గవర్నమెంట్ మన రైతులకి ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ ప్రతి సంచి మీద 2,700 సబ్సిడీ ఇస్తున్నారు. మన అందరికి తెలుసు ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ కూడా చాలా మటుకు రీజన్ క్యాన్సర్ కానీ మిగతా రోగాలకి మేజర్ రీజన్ అది మన కూరగాయల నుంచి అన్నిటి మీద వాడతాం. పెస్టిసైడ్ కూరగాయల మీద ఉంటుంది, ఈ మన ప్యాడీ మీద చాలా మటుకు పెస్టిసైడ్స్ వాడతారు. దాన్ని తగ్గించాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు చెప్పిన ఆ పాయింట్ చాలా కరెక్ట్. శ్రీలంకలో వన్ టైమ్గా చేశారు, అది చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. అది ఇమీడియట్గా చేయకూడదు. ఆర్గానిక్ దే షుడ్ బి, ముందు ఫ్యాక్టరీలు ఉండాలి తయారు చేయడానికి. మనం ఏదో ఇంట్లో తయారు చేసుకోలేము కదా, చేస్తాం మనం. కాబట్టి మనం ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు అంతా మనం కూరగాయలన్నీ మనం వాడిన కిచెన్లో వాడిన వేస్ట్ అంతా తీసుకెళ్ళి దాన్ని మెన్యూర్ చేసుకుంటాం మనం. కానీ దిస్ ఇస్ ద బిగ్గర్ స్కేల్ అన్నమాట. కానీ దానికి ఎఫిషియన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్తో వేసే పెస్టిసైడ్ బదులు స్ప్రే చేస్తే మీకు ఇంకా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. మన దగ్గర మారుడ్ డ్రోన్స్ అని చెప్పే కంపెనీ హైదరాబాద్, వాళ్ళు ప్రధానమంత్రి కూడా చూపించారు, వాళ్ళు ఒకసారి డెమాన్స్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. 1 ఏకర్ 2 ఏకర్లకి ఒక రోజులో అయిపోతుంది, హాఫ్ డేలో అయిపోతుంది, సమ్టైమ్స్ 2 అవర్స్లో అయిపోతుంది. ఎఫిషియన్సీ పెరుగుతుంది మాన్యువల్ ఇంటర్వెన్షన్ కాకుండా. అది కాకుండా మీరు చెప్పింది కరెక్టే. ఎస్, దెర్ షుడ్ బి అ గ్రాడ్యువల్ షిఫ్ట్, ఎందుకంటే మన హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. అన్నిటిలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం అదే పాయిజన్ మనం తింటున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బియ్యం మనం తింటున్నాం, పెస్టిసైడ్ వేసిన బియ్యమే మనం మళ్ళీ వీఆర్ కన్స్యూమింగ్ ద సేమ్ థింగ్. తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు అది వచ్చిందంటే నాట్ సర్ప్రైజింగ్. సో వీ షుడ్ షిఫ్ట్ టు ఆర్గానిక్. హెల్త్ వైజ్ కూడా ఒక మెసేజ్ ఉంది దాంట్లో, కానీ ప్రజలు అది అర్థం చేసుకోరు. మన రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఒక 10 year ప్లాన్ పెట్టి మెల్లగా వీ షుడ్ మూవ్ టువర్డ్స్ ఆర్గానిక్ చేయొచ్చు. అది చాలా సెక్టర్లు చేస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక టైంలో ఆర్గానిక్ దాల్, ఆర్గానిక్ టొమాటో, ఆర్గానిక్ ఆనియన్ అనగానే ఏంటి అంటారు. ఇప్పుడు చాలామంది దాన్ని డిమాండ్ చేస్తున్నారు. షాప్స్ ఉన్నాయి దానికోసం, డెడికేటెడ్ షాప్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంతా. అంటే దానికి ఒక మార్కెట్ ఉంది, దానికి ఒక డిమాండ్ ఉంది. సో రేపు దిస్ ఇస్ యూస్డ్, ఈ ప్యాడీ ఈజ్ యూస్డ్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అంటే, ఆర్ వితౌట్ ఎనీ కెమికల్. అంటే న్యాచురల్లీ దాన్ని కొనడానికి మనుషులు ఉంటారు, 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఎక్కువ కొనడానికి రెడీగా ఉంటారు. 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద పెట్టే బదులు వీ కెన్ యూస్ దిస్ అని. సో ఇట్స్ ఎ గుడ్ సజెషన్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మూవ్మెంట్, బ్యూరోక్రసీలో మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. మన దగ్గర సబ్సిడీ ఇచ్చి మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. మన దగ్గర అన్నిటికీ సబ్సిడీ, ఫ్రీ కరెంట్, ఫ్రీ నీళ్ళు, దెన్ ఆఫ్ కోర్స్ ఫర్టిలైజర్, దెన్ సీడ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అక్కడ కూడా సీడ్స్ కొంతమంది ఛార్జ్ చేస్తున్నారు, కొంతమంది డూప్లికేట్ సీడ్స్ వస్తున్నాయి. అది చాలా పెద్ద ప్రాబ్లం. అది రైతులకు సపోర్ట్ కావాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మన దేశంలో ఇప్పుడు ఒక నాన్ రెమ్యునరేటివ్గా మారిపోయింది. సో మోదీ గారు చెప్పిన దాని పాయింట్లో ఎస్, దట్ వన్ నాకు అన్నిటికంటే నాకు పెద్దది అనిపిస్తుంది. ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురావాలంటే ఇట్ షుడ్ బి ఈవీ. ఎందుకంటే చైనాతో కాంపీట్ చేయడానికి మా దగ్గర BYD కానీ మిగతా కార్స్ చూడండి, ఆ లెవెల్లో మనం రావాలంటే అర్జెంటుగా నెక్స్ట్ 5 yearsలో మోదీ గారు ఒక కంప్లీట్ ప్రయారిటీ పెట్టి ఏదైనా ఇంపోర్ట్ చేయాలన్న బ్యాటరీస్ ఉంటే కూడా దాని కస్టమ్స్ డ్యూటీ తగ్గించి మళ్ళీ దేశంలో బ్యాటరీ టెక్నాలజీని చాలా పెద్ద రూట్లో తీసుకెళ్ళి నెక్స్ట్ 5 yearsలో లెట్ us కన్వర్ట్ ఆల్ అవర్ వెహికల్స్ ఇంటూ 50% అట్లీస్ట్ ఇంటూ ఈవీ. దాంతో చూడండి మన ఆయిల్ బిల్ ఇప్పుడున్న హౌ మచ్ ఆర్ వి ఇంపోర్టింగ్ 15,000 కోట్లు, అది మనం మొత్తం తగ్గించి ఒక 1,000 కోట్లకు తీసుకురావచ్చు. లెట్ us డూ ఇట్. 15,000 కోట్లు ఉన్నది అట్లీస్ట్ 7,500 చేద్దాం మనం. కాకపోతే మనకి కామన్ పబ్లిక్లో ఉండేటువంటి ఒక నోషన్ ఏంటంటే ఈవీ వెహికల్స్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, అఫోర్డబుల్గా ఉండవు, ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనేది. కరెక్ట్. నేను చెప్పాను చూడండి, ఆర్గానిక్ షాప్స్లో ఎందుకు వెళ్తున్నారు, వై ఆర్ దే గోయింగ్ టు ఆర్గానిక్ షాప్స్ అండ్ బయింగ్. మనం ఆర్డర్ చేస్తున్నప్పుడు కూడా బిగ్ బాస్కెట్ దాంట్లో చూస్తాం ఆర్గానిక్ అనగానే ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటే కూడా ఏం కాదులే అని కొనుక్కుంటాం మనం. వీ డోంట్ నో రియల్ బెనిఫిట్స్ దాన్ని. ఈవీది ఇంకోటి ఉంది అడ్వాంటేజ్. ఈవీది ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ లాగా ఫస్ట్ ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు దీని బ్యాటరీ ఇంత దొడ్డుగా ఉంటుండే, మీకు గుర్తుంటుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుండే, ఛార్జింగ్ చాలా టైం తీసుకుంటుండే. తర్వాత దాని కాస్ట్ తగ్గింది, కొత్త టెక్నాలజీ వచ్చింది, స్లిమ్ బ్యాటరీస్ అయిపోయినాయి.
మీకు ఇప్పుడు ఏమైంది, మొబైల్ ఫోన్స్కి ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. సో మాస్ ప్రొడక్షన్ ఏ రోజు జరుగుతుందో ఆ రోజు రేట్లు తగ్గిపోతుంది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కానీ మిగతా వాళ్ళు కానీ మహీంద్రా వాళ్ళు తయారు చేసిన, టాటా వాళ్ళు తయారు చేసిన కార్లు కానివ్వండి, ఈవెన్ మారుతి వాళ్ళు చేస్తున్న అన్నిటికీ బ్యాటరీ ఆపరేటెడ్. మీకు ఒక లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేస్తే మీకు రేటు తగ్గిపోతుంది. సెకండ్, బ్యాటరీ టెక్నాలజీ కూడా చాలా మటుకు మన దేశంలో ఇంకా పని నడుస్తుంది దాని మీద. చైనా దగ్గర నుంచి ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ చైనా, లెట్ us టేక్ ఇట్, నో ప్రాబ్లం. దాంట్లో మనం వీ షుడ్ నాట్, ఐ మీన్ మనం వద్దు చైనాతో మాకేం పెట్టుకోము, అది వద్దు, వీ లెట్ us టేక్ ఇట్. చైనా వాళ్ళు మనకి ఇస్తే మనం తీసుకొని బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే, ఇప్పుడు ఈవీలు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అందరూ ఎందుకు భయపడతారంటే ఈ బ్యాటరీ రీప్లేస్మెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు పర్ కిలోమీటర్ బేసిస్ కానీ లైఫ్ టైం ఇది ఇస్తున్నారు, రీప్లేస్మెంట్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్. కానీ మనం ఎట్లా మొబైల్ ఫోన్ టెక్నాలజీలో కాస్ట్ ఎట్లా తగ్గించామో సేమ్ వే ఈవీలో కూడా అవుతుంది. బహుశా ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత ఈవీ కాస్ట్ విల్ కమ్ డౌన్ డ్రమాటిక్లీ. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇంట్రొడ్యూస్ చేసిన కాస్ట్ కాదు, ఇప్పుడు చాలా మటుకు తగ్గింది, ఇంకా తగ్గుతుంది. ఎస్ సార్, చూద్దాం అదర్ ఆల్టర్నేట్స్ ఏమున్నాయని. థ్యాంక్ యూ very సో much. మచ్. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.